హాయ్ ఫౌండర్స్ అండ్ ఆల్సో యాష్ ఫాలోవర్స్ అందరికీ కూడా గ్రేట్ మార్నింగ్. ఈరోజు September 8, 2025 మండే శుభాకాంక్షలు. అందరికీ కూడా ఎప్పట్లాగే సోమవారం శుభాకాంక్షలు చెప్పుకుంటున్నాం. చాలామంది మన ఫౌండర్లలో కొంచెం డీలా పడుతున్నారు, కొద్దిగా నిస్సందేహంగా ఉన్నారు. అలా చింతించే అవసరం లేదు. చాలామంది చాలా రకాల డేట్లని వాళ్ళు మెన్షన్ చేసుకుంటున్నారు. 10వ తేదీ నుంచి 11 లేదా 12 తేదీ లోపు మనకు డబ్బు తీసుకునే అవకాశం ఉంటుంది, ఇన్ని డాలర్లు వచ్చే అవకాశం ఉంది, అవి అన్నీ చెప్పుకుంటున్నారు. దయచేసి ఫౌండర్స్ గ్రూపుల్లో దయచేసి ఇటువంటి విషయాలన్నీ కూడా గ్రూపుల్లో పోస్ట్ చేయకండి. మీరు వ్యక్తిగతంగా మాట్లాడుకోండి, కానీ గ్రూపుల్లో పోస్ట్ చేయొద్దండి దయచేసి. మన అభిప్రాయాలు మనవి, మనం అంచనాలు వేస్తాం మనకు తెలిసిన సమాచారాలు బట్టి. కానీ మనం వ్యక్తిగతంగా ఎవరి మీదైతే నమ్మకం ఉంటుందో అలాంటి వాళ్ళతో మాత్రమే మీరు మాట్లాడుకోండి. అందరితో మాట్లాడడం మంచిది కాదు. ఓకే, ఇప్పుడు చూస్తున్నాం చాలా పరిణామాలు జరుగుతున్నాయి మన జీవితాల్లో, ఇప్పుడే చూస్తున్నాం అన్నీ కూడా. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఎటువంటి నిరుత్సాహానికి గురి కావద్దండి. ఎక్కడ పడితే అక్కడ దయచేసి డిస్కషన్స్ చేయొద్దండి. ఎవరితో పడితే వారితో ఫోన్లలో ఇన్ఫర్మేషన్స్ ఇవ్వకండి. జాగ్రత్తగా ఉండవలసిన టైం వచ్చింది. ఎవరు కంగారు పడే అవసరం లేదు. ఎందుకు ఇంత కరాఖండగా చెప్తున్నామంటే, అందరి చూపు కూడా ఈరోజు ప్రతి ఒక్కరి ఆలోచన కూడా ONews12 ఎప్పుడు రాబోతుంది, ఇది అందరికీ కూడా మనసులో కుతూహలతతో చాలా చాలా ఎదురు చూస్తున్నారు, ఆశతో ఎదురు చూస్తున్నారు. అందులో ఎటువంటి విషయాలు రాబోతున్నాయి, బీభత్సమైనటువంటి విషయాలు రాబోతున్నాయా, అక్కడ ఏదైనా లింక్స్ రాబోతున్నాయా, మనం వాటిని క్లిక్ చేసి మనం ఏదైనా చేసుకోవాల్సి ఉంటుందా, ఈ విషయాలన్నీ కూడా మన వ్యక్తిగత ఆలోచనల పరంగా మనం చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. బట్ యాష్ ముఫారా గారికి ONews12లో ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఫౌండర్లకు ఈ ONews12 ద్వారా ఎటువంటి సమాచారాన్ని మాత్రమే చేర్చాలి, ప్రీలాంచ్ మన కొత్త కంపెనీ ప్రీలాంచ్ ప్రపంచవ్యాప్తంగా 6 లొకేషన్స్లో మనం ఆల్రెడీ బయటకు వచ్చేస్తున్నాం అనే ఇన్ఫర్మేషన్ కూడా మనకు ఉంది. కాబట్టి అది ఎలా చేయాలి, ఎవరెవరిని ఇన్వైట్ చేయాలి, ఏ ప్లేస్లో చేయాలి, ఎంతమందిని ఇన్వైట్ చేయాలి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రణాళికతో మనం గత 4-5 మంత్స్ బ్యాకే మనం మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు టైం వచ్చింది, అన్నీ సర్వం సిద్ధం అయ్యాయని. అసలే ఈరోజు ఇన్ని వందల సంవత్సరాల కాలంలో టెక్ దిగ్గజాలు, ఇంటర్నెట్ ప్రారంభమయ్యి 1938వ సంవత్సరం నుంచి ఇంటర్నెట్ ప్రారంభమైంది. అక్కడి నుంచి ఇప్పుడు దాకా ప్రపంచం మొత్తం ఎటువంటి ఐటీ కంపెనీకి చెందినటువంటి CEOలైనా సరే వాళ్ళందరూ కూడా జస్ట్ ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెడిషనల్ సిస్టమ్ ఏదైతే నడుస్తోందో అటువంటి పద్ధతుల్నే ఇప్పటికీ కూడా కొనసాగిస్తున్నారు. కానీ ఇంత టెక్నాలజీ వచ్చి కూడా, చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ అందుబాటులో ఉన్నా కూడా వాటిని ప్రజలకి పరిచయం చేయలేక, వాళ్ళ దగ్గర ప్రస్తుతానికి ఉన్నటువంటి ఆ టూల్స్తోనే ప్రజల్ని యూజ్ చేసుకుంటూ వాళ్ళు లక్షల కోట్లకి ఎదుగుతున్నారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. మనకు గత 2 వెబినార్స్లో కూడా మనకి ఇదే ఇన్ఫర్మేషన్ చాలా గ్రాండ్గా లోతైన విషయాల్ని మనకు చెప్పడం జరిగింది. వీటన్నిటిని మనం తీసుకున్నట్టయితే ఈరోజు యాష్ కంపెనీ ప్రారంభం ప్రస్తుతానికి ప్రపంచంలో ప్రజలకు, వ్యవస్థలకు అందుబాటులో ఉంటున్న టెక్ దిగ్గజాల CEOలకు ఒక పీడకలలా మారనుంది. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఎందుకు టెక్ దిగ్గజాలకి ఇది పీడకలగా మారబోతోంది? యాష్ కంపెనీ, రాబోయే యాష్ కంపెనీ ఎందుకు ఇలాగా మారిపోతుంది, ఎందుకు వాళ్ళని కంగారు పెట్టేస్తున్నారు అంటే, ఇప్పటికే వారందరూ ఆందోళనలో పడ్డారని అధికారిక సమాచారం. ప్రస్తుతానికి ఉన్న ట్రెడిషనల్ టెక్ పద్ధతిని ధ్వంసం చేయనున్న యాష్ కంపెనీ, డిజిటల్ ప్రొడక్ట్స్ను అమ్మే ప్రతి టెక్ కంపెనీలకు చీకటి రోజులు మొదలయ్యాయనే సమాచారం. వాళ్ళు ఎంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చినా కూడా ప్రజలకి అవి అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. ప్లస్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగా కాస్ట్ పెడుతున్నారు. తక్కువ కాస్ట్తో ఒకవేళ ప్యాకేజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే కూడా మనం ఆశించినన్ని ఫీచర్స్ ఆ తక్కువ ప్యాకేజీలో ఉండవు. వాళ్ళు తాత్కాలికంగా ఇస్తారు. మనం పెద్ద ప్యాకేజీలు చేసుకుంటేనే మనకు మంచి దాంట్లో ఫీచర్స్, మనకు కావాల్సినటువంటి సోర్స్ దొరికే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు MS ఆఫీస్ కానీ MS ఆఫీసులో చాలా రకాలు ఉన్నాయి, మైక్రోసాఫ్ట్ ఆఫీసులో చాలా రకాల టూల్స్ ఉన్నాయి.
అది టూల్స్ వరకు, ఆఫీస్ టూల్స్ వరకు మాత్రమే ఎంఎస్ మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది మనకి అందుబాటులో తెచ్చారు. ఇప్పుడు దాకా అదే కొనసాగుతోంది, గత 20 ఏళ్లుగా అదే కొనసాగుతోంది. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పిపిటి, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఇలాగా కొన్ని టూల్స్ ఉన్నాయి. వాటికి అవి మాత్రమే రాగలుగుతున్నాయి. వాటికి పోటీదారులుగా WPS ఇలాగా చాలా కంపెనీలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. మనం ఎంత కావాలో అంత వాడుకోవాలనుకుంటే, మనం కొద్దిగా అడ్వాన్స్గా వాడుకోవాలనుకుంటే కొద్దిగా ప్యాకేజ్ ఎక్కువ పెట్టి డబ్బులు పెట్టి కొనాల్సి ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా ఒక నెలకు మాత్రమే, లేదా ఒక సంవత్సరానికంటే వేరే ప్యాకేజ్ పెడతాడు, 6 నెలలకు వేరే ప్యాకేజ్ పెడతాడు. పెద్ద పేమెంట్లు మనం పే చేయాల్సి ఉంటుంది. కోట్లాది మంది ప్రజలు వాళ్ళ అవసరాల నిమిత్తం వాళ్ళు ప్యాకేజీలు సబ్స్క్రైబ్ చేసుకుంటే, వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే, వీళ్ళు కొన్ని లిమిటేషన్ పీరియడ్స్ మనకి పెట్టి దానికి ఎంత కావాలో అంత తగినంత మాత్రమే మనకి ఫీచర్స్ అందిస్తున్నారు. వాటిలో చాలినంత వాళ్ళు సాటిస్ఫాక్షన్ లేకున్నంతగా అందులో వాళ్ళు చేసుకోగలుగుతున్నారు. ఎవరు సాటిస్ఫైడ్ అవ్వట్లేదు ఎటువంటి టూల్స్ ఉపయోగించినా. ఒక మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదండి, రకరకాల వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్స్ కావచ్చు, రకరకాలు ఇవ్వండి, ఏదైనా సరే. ఇప్పుడు జూమ్ తీసుకుందాం. జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ నుంచి అది చాలా పాపులర్ అయింది. 2014 సంవత్సరం నుంచి జూమ్ ఉంది. జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ 2014 నుంచి అందుబాటులో ఉంది. బట్ ఎప్పుడు జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్కి ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్లో మనం ఇలా మీటింగ్స్ చేసుకోవచ్చు, టైం సేవ్ చేయొచ్చు, వర్క్ చాలా స్పీడ్గా చేసుకోవచ్చు, ఇన్ఫర్మేషన్ని చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేయొచ్చు అని ఒక ఆలోచన ఎప్పుడు తట్టింది అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క దేశంలోని ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్కి, ప్రతి ఒక్క గవర్నమెంట్స్కి ఎప్పుడు ఈ థాట్ వచ్చింది అంటే, పెద్ద కంపెనీలకన్నిటికీ కూడా, ప్రతి ఒక్క బిజినెస్ సెక్టార్కి కూడా ఎందుకు వచ్చింది అంటే, ఆ కోవిడ్ టైంలో వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు, COVID-19 వచ్చినప్పుడు, 2019 సంవత్సరంలో వచ్చినప్పుడు మనుషులు కలవడానికి వీలు లేదు, ఒక కట్టడి చేసేశారు. ప్రభుత్వాలన్నీ కూడా ఒక కట్టడి నిర్ణయం చేసుకున్నారు. డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎవరి ఇళ్లలో వాళ్ళే ఉండాలి, కోవిడ్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి, వచ్చిన తర్వాత వాళ్ళు హాస్పిటల్కి అటెండ్ అయ్యి కంపల్సరీ వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకోవాలి, క్వారంటైన్కి వెళ్ళాలి అని చెప్పేసి ఇవన్నీ కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టారు. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనకు ఉన్నప్పుడు బయట సమాచారం మనకి తెలియపరిచేందుకు ఒక వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ కావాల్సి ఉంది. అప్పట్లో జూమ్ ఫేమస్ అయింది. 2019 నుంచి జూమ్ ఫేమస్ అయింది. 2020లో భారీగా వాడుకున్నారు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్ కూడా, ఇండియన్ ఆర్మీతో సహా, డిఫెన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, హాస్పిటలైజేషన్స్, తర్వాత అదర్ బిజినెస్ సెక్టార్స్, స్కూల్స్, కాలేజెస్, ఎవ్రీథింగ్, ప్రతి ఒక్కళ్ళు కూడా చాలామంది చాలా రకాలుగా యూజ్ చేసుకున్నారు. క్లాసెస్ కూడా ఆన్లైన్ క్లాసెస్ జరిగాయి, ఆన్లైన్ వర్క్ జరిగింది, హోమ్ వర్క్ జరిగింది, వర్క్ ఫ్రమ్ హోమ్ జరిగాయి. ఇవన్నీ చాలా జరిగాయి. ఆన్లైన్ బిజినెస్లన్నీ కూడా చాలా జరిగాయి. 2020, 2021 వరకు కూడా జరిగింది. అప్పుడే జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్కి మార్కెట్ పెరిగింది, లక్షల కోట్లు సంపాదించే అవకాశం కలిగింది జూమ్ సీఈఓకి. అప్పుడే పెట్టారు వీళ్ళు 20,000 మంది కెపాసిటీకి, దాదాపుగా 1,000-2,000 మంది కెపాసిటీ ఉన్నటువంటి జూమ్ 20,000 వరకు తీసుకొచ్చింది. 10,000 మందికి 20,000 మంది వరకు తీసుకొచ్చింది. 20,000 మెంబర్స్ అటెండ్ అవ్వచ్చు జూమ్లో. $6,450 అప్పట్లో ప్యాకేజ్ చేసుకుంటే 20,000 మందితో మీటింగ్ చేసుకోవచ్చు. రోజుకి ఒక మీటింగ్ మాత్రమే, 30 రోజులకి 30 మీటింగులు మాత్రమే. రోజుకి ఒక మీటింగు 20,000 మందితో చేసుకోవచ్చు. మీ కెపాసిటీ బట్టి ఎంతమంది అటెండ్ అవుతారో అది మీ ఇష్టం. 5,000 మంది అటెండ్ అవుతారా, 10,000 మంది అటెండ్ అవుతారా, 15,000 మంది అటెండ్ అవుతారా, 20,000 మంది అటెండ్ అవుతారా, అది ఆ కంపెనీ ఆ యొక్క వ్యవస్థ యొక్క టార్గెట్. వాళ్ళు దానిని నిర్దేశించుకొని వాళ్ళు $6,450, దాదాపుగా 5,48,000, 5,48,000 రూపాయలు అప్పట్లో అంత డబ్బు పే చేస్తే జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్లో 20,000 మందితో రోజుకి ఒక మీటింగ్తో 30 రోజుల్లో 30 మీటింగులు చేసుకోవచ్చు. అలాంటి ప్యాకేజీలు తీసుకొచ్చినటువంటి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్, అటువంటి టూల్కి ఈరోజు ప్రపంచంలో దిగ్గజంగా తయారైనటువంటి జూమ్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్కి ధీటుగా యాష్ ముఫారా గారు ఒక నార్మల్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో కనెక్ట్ని తీసుకురావడం కాదు, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, బ్లాక్ చైన్ టెక్నాలజీతో, అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ సామర్థ్యంతో మనకు చాలా అఫోర్డబుల్ ప్రైస్, చాలా మంచి ప్రైస్తో మనకు 500 మంది నుంచి దాదాపుగా ఇప్పుడు అన్లిమిటెడ్, ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల మంది అయినా సరే మన వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్లో అటెండ్ అవ్వచ్చు. అంత స్థాయికి తీసుకొచ్చే ప్యాకేజ్ని కూడా పెట్టారు. అఫీషియల్గా యాష్ గారు అనౌన్స్ చేస్తారు. ఎందుకంటే ఆల్రెడీ మనకు ఒక వెబినార్లో గత 1.5 year బ్యాక్ ప్యాకేజీలు చేసుకునే టైంలో ఒక హింట్ ఇచ్చారు.
ఎస్, ఓ కనెక్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ దస్ వాల్యూ $5,000 అన్నాడు యాష్ ముఫరా సార్. $5,000, $5,000 కెపాసిటీ ఎంత ఉండొచ్చు యాష్ గారు అని చెప్పేసి యుఎస్ఏ నుంచి పీటర్ సురూర్ గారు అడిగితే మన దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎంటర్ అవ్వచ్చు అని చెప్పారు. ఆయన అవాక్ అయిపోయారు. పీటర్ సురూర్, మిగతా కొంతమంది ఎల్సీ ప్యానలిస్ట్ మెంబర్స్ అందరూ కూడా అవాక్ అయిపోయారు. అంత గొప్పగా యాష్ ముఫరా గారు మన ముందుకు తీసుకొస్తున్నారు. ఒక్క ఓ కనెక్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్, ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్తో ఉన్నటువంటి ఆ టూల్ ప్రపంచాన్ని కుదిపేయనుంది. ఎందుకంటే అఫోర్డబుల్ ప్రైస్, తక్కువ ధరకే ప్రజలకి సౌకర్యార్థం అందించబోతున్నారు యాష్ ముఫరా గారు. సామర్థ్యం 500 మంది నుంచి ఎంతమంది కన్నా వాళ్ళు తీసుకునే సామర్థ్యాన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్ని మనకు అందుబాటులో తీసుకొస్తున్నారు. ఓ కనెక్ట్ లైట్, ఓ కనెక్ట్ ప్రో, ఓ కనెక్ట్ ప్రీమియం, ఇలాగా ప్యాకేజెస్ డిఫరెంట్ కేటగిరీస్ టైప్ ఆఫ్ ప్యాకేజెస్, డిఫరెంట్ టైప్ ఆఫ్ అటెండీస్ ప్యాకేజెస్ మొత్తం తీసుకురాబోతున్నారు, ప్రజల్లోకి తీసుకురాబోతున్నారు. కాబట్టి ఓ కనెక్ట్ వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ని ఎవరు కూడా బ్రేక్ చేయలేరు, ఇంపాసిబుల్. అటువంటి ఫీచర్స్ దాదాపుగా 32 నుంచి 33 రకాల ఫీచర్స్ కలిగినటువంటి వీడియో కాన్ఫరెన్సింగ్ టూల్ ప్రపంచంలో ఏదీ లేదండి. మనం చూస్తూనే ఉన్నాం. ఒక రద్దీగా ఉండేటువంటి ఒక రాజకీయ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలు, రద్దీగా ఉన్నటువంటి ప్లేస్లో ఆయన ఏదో చెప్తున్న విషయాన్ని చెప్తున్నప్పుడు ఆ ప్రెస్ జర్నలిస్టులు వాళ్ళు మైక్లన్నీ కూడా అతను ముందు పెట్టినప్పుడు, వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అతని పక్కనంతా కూడా చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది, చుట్టూ నాయిస్ ఎక్కువ ఉంటుంది, గలాట గొడవ ఎక్కువ ఉంటుంది, చాలా రచ్చరచ్చగా ఉంటుంది వాయిస్. అలాంటి వాయిస్ అంతా కూడా అక్కడ మనకు లోపల రానికుండా జస్ట్ ఆ వ్యక్తి మాట్లాడే మాట మాత్రమే మనకి స్వచ్ఛంగా వినిపించేటువంటి సౌకర్యం మన ఓ కనెక్ట్ వీడియో కాన్ఫరెన్స్లో ఉండడం గర్వకారణం. ఒక $125 నుంచి $5,000 వరకు కూడా ప్యాకేజ్ ఉండవచ్చు మన ఓ కనెక్ట్. $5,000, $4,50,000 ప్యాకేజ్ కూడా అన్లిమిటెడ్. దాంట్లో ఎంతమంది అటెండ్ అవ్వచ్చు, రోజుకి ఎన్ని మీటింగ్లైనా చేసుకోవచ్చు. అది మన సామర్థ్యం, మన టాలెంట్, మన స్కిల్, మన అవసరాలు. అలాగా ప్రతి ఒక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గవర్నమెంట్ సెంట్రల్ నుంచి ఏదైనా మెసేజ్ ఇవ్వాలంటే ఓ కనెక్ట్ ద్వారా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్స్కి ప్లగ్ఇన్ చేసి ఎన్ని లక్షల మందినైనా సరే, ఎన్ని కోట్ల ఆఫీసులైనా సరే అన్నింటినీ కూడా కవర్ చేసేస్తుంది స్పాన్ ఆఫ్ సెకండ్స్లో. అటువంటి ఫీచర్స్ని ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి తీసుకురాబోతున్నారు మన యాష్ ముఫరా గారు. అటువంటి కంపెనీలో మనం ఫౌండర్స్గా ఉన్నాం. మై డియర్ ఫౌండర్స్, మనం గర్వించదగ్గ సిచ్యుయేషన్ ఇది. ఆషామాషి విషయం కాదు. ఏం సార్ ఈ నెలలో వచ్చేసాయా డబ్బులు, సార్ ఈ వచ్చే నెలలో వచ్చేసాయా డబ్బులు, ఎప్పుడన్నా రానివ్వండి సార్ ప్లీజ్. ఈ కర్మ అనుభవిద్దాం, కష్టం అనే కర్మని అనుభవిద్దాం, ఇంకా అనుభవిద్దాం. నో ప్రాబ్లం, తట్టుకుందాం, నిలబడదాం. ఎందుకు? ఈరోజు నా కోసం కాదు, నా కుటుంబం కోసం కాదు, నా ముందు తరాల కోసం, మా పిల్లల భవిష్యత్ కోసం మనం త్యాగం చేయాల్సిందే. అటువంటి మంచి భవిష్యత్ని యాష్ ముఫరా గారు మనకి ఇస్తుంటే మనం తొందరపడకూడదు. 8 సంవత్సరాలు వేచి ఉన్నాం. ఆల్రెడీ మనం వేచి ఉన్నటువంటి సమయం కంప్లీట్ అయ్యింది. మీరందరూ ఇంకా ఏదైనా వెయిట్ చేయాల్సి వస్తుందేమో అనుకుంటున్నారేమో. దయచేసి మానుకోండి. యాష్ ముఫరా గారు చెప్పారు, తక్కువ మాట్లాడతాం, ఎక్కువ చేసి చూపిస్తాం. ఇన్నాళ్లుగా మిమ్మల్ని మాట్లాడి విసిగించాం, ఇక విసిగించబోము, ఆచరణ పద్ధతిలోకి తీసుకొస్తామని చెప్పారు. ఆల్రెడీ మన ఎల్సీ మెంబర్లు, ప్యానలిస్ట్ మెంబర్లు దుమ్ము లేపేసుకుంటున్నారు మన టూల్స్ తోటి. హ్యాపీగా చూస్తున్నారు, వాళ్ళు సంతోషపడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఎస్, ఇవి టూల్స్ అంటే, ఇవి మార్కెట్ని కుదిపేసే టూల్స్ అంటే. అందుకే పెద్ద పెద్ద టెక్ దిగ్గజాల సీఈఓలు అందరూ కూడా షేక్ అవుతున్నారు. ఇప్పటికే ఇంకా మనం మార్కెట్లోకి రాలేదు, బయటికే రాలేదు. బెటా టెస్టింగ్ కూడా అవసరం లేకుండా మనకు బయటికి రిలీజ్ చేస్తున్నారంటే, లాంచ్ చేయబోతున్నారంటే ఆలోచించండి. యాష్ ముఫరా గారు సామాన్యమైనటువంటి మనిషి కాదు. అతని ఆలోచనలు వినూత్న పద్ధతిలో ఉంటాయి, డిఫరెంట్ మోడ్లో ఉంటాయి, చాలా భిన్నంగా ఉంటాయి. డిఫరెంట్ మైండ్ స్ట్రక్చర్ యాష్ ముఫరా గారిది. ఆయన మైండ్ గేమ్ హ్యాట్స్ ఆఫ్. ఆల్రెడీ నిన్నటి రోజు మనకి రెడ్డి గారు చెప్పినటువంటి విషయం చూస్తే ఎస్ఈసి పూర్తిగా పరిష్కరించబడింది. కంగారు పడే అవసరం లేదు. మనం ఎప్పుడో మాట్లాడుకున్నాం. నేను ఎన్నోసార్లు ఎన్నో ఆడియోలో చేసి పెట్టాను. నా వీడియో కంటెంట్స్ ఇప్పటికీ ఉన్నాయి, మీరు ఓపెన్ చేసి చూసుకోవచ్చు. ఇప్పటికీ మీరు చూసుకోవచ్చు. యాష్ లవర్స్
నా వీడియో ఛానల్ యొక్క కంటెంట్ నేమ్ యాష్ లవర్స్ అని మీరు టైప్ చేస్తే మీరు ఆ వీడియో కంటెంట్లోకి వెళ్తారు. చూడొచ్చు, ఇప్పటికీ చూడొచ్చు మీరు. నేను ఎప్పుడో చెప్పాను ఈ విషయం. ఎస్ఈసీ కేసు పరిష్కరించబడిండేది కాదు. రేపు పొద్దున రాబోయే రోజుల్లో ఎటువంటి కంపెనీ వాళ్ళు కానీ, ఎటువంటి వ్యవస్థలు కానీ, ఎటువంటి ఏజెన్సీలు కానీ, ఎటువంటి గవర్నమెంట్స్ కానీ 225 దేశాల నుంచి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ కూడా మన ఆన్పేస్ మీద కానీ, అంటే మన ఆన్పేస్ బ్రాండ్ వాడుకుంటున్నాం ఈరోజు, ఒక కంపెనీ, మన కంపెనీ మీద కానీ కేసు వేయడానికి వీలు లేనటువంటిగా ఆయన తెచ్చుకున్నారు. అట్లాంటి విజయాన్ని సాధించారు యాష్ ముఫారా గారు. మనం ఇంకా ఎస్ఈసీ వరకే చూస్తున్నాం. ఆయన ఏదో చేసేశారు. దెబ్బతిన్న పులి ఊరికే ఉండదు. ఒక్క అడుగు వెనకేసిన తర్వాత వేసే పంజాకి కోలుకోరు ఎవరు కూడా. ఈరోజు టెక్ దిగ్గజాల యొక్క పరిస్థితి అలా అయిపోయింది. కాబట్టి ఆ టెక్ దిగ్గజాల సీఈఓలకు భయం చుట్టుకుంది. ఆ భయం కేవలం యాష్ తీసుకొస్తున్న డిజిటల్ ఉత్పత్తుల కొరకు కాదని, ఆయన తీసుకొస్తున్న లోతైన ఏఐ డిజిటల్ విప్లవం కొరకు భయపడుతున్నారని తెలిసింది. ప్రపంచంలో చాలా ఏఐ డిజిటల్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయంటున్నారు. అవి జస్ట్ ఏఐ అసిస్టెంట్స్ మాత్రమే. అవి మనం ఏదైనా క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ చేసేంత వరకు మాత్రమే. అది కూడా రియల్ టైం అనలిటిక్స్ లేదు. చాట్ జీపీటీ కావచ్చు, పర్ప్లెక్సిటీ కూడా కావచ్చు, డీప్ సీక్ కూడా కావచ్చు, చైనా నుంచి. ఇవన్నీ కూడా జస్ట్ అసిస్టెంట్స్ మాత్రమే. వాటికి దాదాపుగా ఏదైనా మార్కెట్లో మాట్లాడుకుంటుంటే మాత్రమే చెప్పగలుగుతాయి. మనది అలా కాదు. ప్రజెంట్ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం జరుగుతుందో మనం క్లిక్ చేసి ఓకే చేసి చూసుకోవచ్చండి. అలాంటి రియల్ టైం అనాలిటిక్స్ని మనకి యాష్ ముఫారా గారు బహుమతిగా ఇవ్వబోతున్నారు. ప్రపంచానికి ఒక బహుమతిగా ఇవ్వబోతున్నారు. అటువంటి ఏఐ డిజిటల్స్ అన్నీ కూడా, డిజిటల్ టూల్స్ మొత్తం అన్నీ కూడా ఒకే గొడుగు కింద, ఆల్ డిజిటల్ టూల్స్ ఇన్ వన్ అండర్ అంబ్రెలా తీసుకొస్తున్న ఏకైక నాయకుడు, ఏకైక సీఈఓ మన యాష్ ముఫారా గారు. ప్రతి ఒక్క పౌరుడికి, ప్రతి ఒక్క ప్రపంచ పౌరుడికి అందరికీ కూడా, ప్రతి ఒక్కళ్ళకి కూడా అందుబాటులో ఉండే విధంగా అన్ని టూల్స్ ఒకే సైనప్తోనే అన్నీ కూడా అందుబాటులో వచ్చే విధంగా, చాలా తక్కువ ధరకి మనందరికీ ఇచ్చే విధంగా, ఎక్కువ ఆదాయాన్ని మనం పొందే విధంగా, ఎక్కువ అనుభూతిని కూడా పొందే విధంగా, మన అవసరాలు తీర్చుకునే విధంగా, ఎక్సలెంట్గా మనకు సపోర్ట్ చేసే విధంగా డిజైన్ చేసినటువంటి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ డిస్ట్రప్టివ్ డిజిటల్ టూల్స్ని ప్రపంచానికి అందించబోతున్నారు. సామాన్యుడి చేతికి అందించబోతున్నారు యాష్ ముఫారా గారు. ఇందులో మనం విజయం పొందాలి అంటే ఎవరు? మనం ఫౌండర్స్ కాదండి. ఫౌండర్స్ ఆల్రెడీ మనం ఎప్పుడు ఎన్డీఏ చేసామో ఆ రోజు మనం విజయం పొందాం. మెంటలీ వీఆర్ క్రోర్పతిస్. ఫిజికలీ మనం ఆ లిక్విడిటీని టచ్ చేసే టైం కోసం ఎదురు చూస్తున్నాం. వెరీ సూన్ దగ్గరలో మన ముందు అది దర్శనం ఇవ్వబోతోంది. ఆ లిక్విడిటీని మనం టచ్ చేయబోతున్నాం వెరీ సూన్. దానికంతా కూడా ఒక ప్రణాళికబద్ధంగా యాష్ ముఫారా గారు తీసుకొస్తున్నారు. ఏ విధంగా నా ఫౌండర్లకి నేను తీర్చిదిద్దాలి, వాళ్ళు అనుకున్న ఆశయాల్ని, వాళ్ళు అనుకున్న కళల్ని ఎలా తీర్చిదిద్దాలి, వాళ్ళ కళల్ని ఎలా సార్థకం చేయించాలని చెప్పేసి ఆయన ఒక ప్రణాళికబద్ధంగా మనకు తీసుకొస్తున్నారు. మనతో పాటు ప్రపంచానికి కూడా పరిచయం చేయబోతున్నారు. మనం ఇప్పుడు మాట్లాడిన విషయాలన్నీ కూడా ప్రజల కోసం, ప్రజల కళలు ఎలా నెరవేరాలి, అందుకోసం మనం ఏం చేయాలి, ఎలా తీసుకెళ్లాలని చెప్పేసి ఒక సామాన్యుడి చేతికి మొత్తం టూల్స్ చాలా తక్కువ ధరకి ఇవ్వబోతున్నారు యాష్ ముఫారా గారు. అన్ని టూల్స్లో ఓ కనెక్ట్ అనేది ప్రపంచవ్యాప్తంగా ఇట్స్ ఎ మ్యాండేటరీ పర్చేస్ ప్రోడక్ట్. ఓ కనెక్ట్ అనేది సబ్స్క్రైబ్ చేసుకునే మ్యాండేటరీ ప్రోడక్ట్. ఎవరైనా సరే ప్రపంచవ్యాప్తంగా ఓ కనెక్ట్ని ఒక్కసారి మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. వాళ్ళ పాకెట్ నుంచి డబ్బు తీసి కట్టుకుంటారు. అది $100 $200 అనేది ఒక్కసారి మాత్రమే, ఫస్ట్ టైం మాత్రమే ప్యాకేజ్ చేసుకుంటారు. లోపలికి ఎంటర్ అవుతారు. ఫ్రీ రిజిస్ట్రేషన్ చేసుకుని వాళ్ళు పొందుతారు. ఒక $10 పొందుతారు. 10 ఓ కాయిన్స్ పొందుతారు. కేవైసీ చేసుకుని మరొక 10 ఓ కాయిన్స్ మళ్ళీ పొందుతారు. 20 ఓ కాయిన్స్ ఫ్రీగా $20 వాల్యూ గల ఓ కాయిన్స్ని పొందగలుగుతారు. తర్వాత ఆ ఓ కనెక్ట్ ప్యాకేజ్ని సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వాళ్ళు ట్రాఫిక్కి, ఇన్కమ్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. వాళ్ళ లొకాలిటీ, ఆ కాస్ట్ ఆఫ్ లివింగ్ బట్టి. అలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా అది తీసుకెళ్తుంది. ఆ విధంగా ఫస్ట్ మంత్కే వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవాలనే టైం వచ్చినప్పుడు 1 మంత్, బిట్వీన్ 1 మంత్లో వాళ్ళకి ఇన్కమ్ సోర్స్ జనరేట్ అయి ఉంటుంది. అదే ఫండింగ్ వ్యాలెట్లో ఉన్నటువంటి ఆ ఓ కాయిన్స్ తోటి, $US వాల్యూ గల ఓ కాయిన్స్ తోటి వాళ్ళు అగైన్ రెన్యువల్ చేసుకుంటారు వాళ్ళ సొంత డబ్బు ఖర్చు పెట్టకుండా.
యాష్ ముఫారా గారు ఇచ్చినటువంటి సంపత్తోనే వాళ్ళు రెన్యువల్ చేసుకుంటారు, మరింత డబ్బుని సంపాదించుకునే అవకాశాన్ని పొందుతారు. అలాగా ప్రతి నెల వాళ్ళు గ్రో అవుతూ ఎదుగుతారు, లైఫ్ స్టైల్స్ మార్చుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ తోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ వాళ్ళకి ఏం కావాలన్నీ కూడా వస్తువులు ఏర్పాటు చేసుకుని అద్భుతంగా జీవించగలుగుతారు. అలాగా ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అవకాశం ఇవ్వబోతున్నారు, ప్రతి ఒక్క మనిషికి కూడా అవకాశం ఇవ్వబోతున్నారు మన యాష్ ముఫారా గారు. అందుకే టెక్ దిగ్గజాలు భయపడుతున్నారు. ఇది మేము ఒక 10 సంవత్సరాల కిందటే చేసుంటే బాగుండేది అని ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. కానీ ఎవరు ఏం చేసినా కూడా ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ని తీసుకురావడానికి దాని ఏమంటారే అట్లా తికమక పడుతున్నారు, సతమతం అవుతున్నారు ప్రపంచవ్యాప్తంగా. అది అండి విషయం. కాబట్టి ఆర్టిఫిషియల్ సూపర్ ఇంటెలిజెన్స్ ఆ టెక్నాలజీని విత్ డిస్ట్రప్టివ్ టూల్స్ మనం మొత్తం టెక్నాలజీని అటువంటి డిజైనేషన్తో చేసిన టూల్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీని మనం మైగ్రేట్ చేసి ఇన్వెన్షన్ చేసాం ప్రతి ఒక్క టూల్కి కూడా. అన్ని టూల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓమెయిల్ ఇస్ అ మ్యాండేటరీ. మనం ఓమెయిల్ చేసుకున్నామా, ఆన్ పేస్ క్లిక్ చేస్తున్నామా, అన్నీ కూడా చేసుకుంటే కంపెనీ వ్యాలెట్కి వెళ్ళిపోతుంటాయి పైసలన్నీ కూడా. మనం రిజిస్టర్ చేసుకున్నామా మన వ్యాలెట్కి ప్లగ్ఇన్ అవుతాయి. మనం ఓపెన్ చేసుకున్న తర్వాత, మనం కేవైసీ చేసుకున్న తర్వాత ఇన్కమ్ సోర్స్ మన వ్యాలెట్కి ప్లగ్ఇన్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న వ్యాలెట్లన్నీ కూడా ఓబ్లెస్కి ప్లగ్ఇన్ అయి ఉంటాయి. క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్, ప్రపంచంలోనే అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ ఓబ్లెస్. ప్రపంచంలో కొన్ని లక్షలు కోట్లు ఉన్నాయి చారిటీస్, ఎన్జిఓస్ ఎన్నో ఉన్నాయి. కానీ ఆన్ ప్యాసివ్ కంపెనీ తీసుకొస్తున్న మన ఆన్ ప్యాసివ్ అనే బ్రాండింగ్ని వాడుకుందాం ప్రజెంట్ తాత్కాలికంగా. మన యాష్ ముఫారా గారు తీసుకొస్తున్న కొత్త కంపెనీలో ఉన్నటువంటి ఓబ్లెస్, ఇట్స్ ఏ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్, ప్రపంచంలోని అతిపెద్ద క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్. ప్రపంచ దేశాల్లో ఎటువంటి విపత్తులు జరిగినా, ఎటువంటి ప్రాణహాని జరిగినా, ఎటువంటి నష్టం వాటిల్లినా క్షణాల్లో మన ఓబ్లెస్ వాళ్ళని రక్షిస్తుంది, వాళ్ళకి ఆదుకుంటుంది, సపోర్ట్ చేస్తుంది, మద్దతునిస్తుంది. అప్లిఫ్టింగ్ హ్యుమానిటీకి నిర్వచనంగా ఉండబోతోంది ఓబ్లెస్. ఆ ఓబ్లెస్కి బ్రాండ్ అంబాసిడర్ మిస్టర్ క్రిస్ జాన్సన్ సార్. చాలా గొప్పగా చెప్పుకోవచ్చు, ఇలాంటి వ్యక్తిని నియమించారు ఓబ్లెస్కి అని. ఇప్పుడు కాదండి, ఎప్పుడో నియమించారు యాష్ ముఫారా గారు. క్రిస్ జాన్సన్ అంటే అప్లిఫ్టింగ్ హ్యుమానిటీకి నిర్వచనం. అందుకే ఆయనకి ఓబ్లెస్కి ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. కాబట్టి చాలా గొప్పగా మనం తీసుకొస్తున్నాం. మన టూల్స్ ప్రఖ్యాతి ప్రపంచానికి తెలియబోతోంది. అతి త్వరలో ప్రపంచం ముందుకు తీసుకుపోతున్నారు యాష్ ముఫారా గారు. మనతో కూడా పరిచయం చేయబోతున్నారు. మనల్ని ఎలాగ పరిచయం చేయాలి ప్రపంచానికి అనేది ఒక ప్రణాళికబద్ధంగా ఆయన చేయబోతున్నారు. గూస్ బంప్స్ ఒక సునామీ లాగా ఫౌండర్లని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నారు. అటువంటి లైఫ్ స్టైల్స్ మనకి ఇవ్వబోతున్నారు. ఆ క్షణం కోసం మనం ఎదురు చూడాలని మనం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. ఎవరు కూడా ఏది కంగారు పడే అవసరం లేదు. మైక్రోసాఫ్ట్ టూల్స్ అంటే అన్నీ కూడా టూల్స్ మైక్రోసాఫ్ట్ సంబంధించినవి ఉంటాయి, ఆఫీస్ సంబంధించినవి ఉంటాయి. అది అంతవరకే లిమిటేషన్గా వర్క్ చేస్తుంది. బట్ మన కంపెనీ ఓడిట్, ఓ క్యాప్చర్, ఓ డొమైన్స్ని తయారు చేసుకోవచ్చు, సొంత డొమైన్స్ని, వెబ్సైట్లు తయారు చేసుకోవచ్చు, అది సెపరేట్ టూలు. ఓనెట్ సోషల్ మీడియా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, థ్రెడ్స్, వాట్సాప్ ఇట్లాంటివి ఏవో దానికి దీటుగా ఓనెట్, చాట్బోట్, వాట్సాప్ తగ్గట్టుగా చాట్బోట్, ఇవన్నీ కూడా చాలా రకరకాలండి. మెయిల్స్, మీ దగ్గర జీమెయిల్ ఉంది, దానికి దీటుగా మనకి ఓమెయిల్, క్లౌడ్ స్టోరేజ్ ప్రొడక్ట్స్, అన్లిమిటెడ్ ప్రొడక్ట్స్, ఎంత స్టోరేజ్ అన్నా వాడండి, మీరు ఫ్రీగా వాడే టూల్స్ 3 ఉన్నాయి. ఓమెయిల్, ఓట్రిమ్, ఓనెట్. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క కస్టమర్ కూడా ఉచితంగా వినియోగించుకొని దుమ్ములు లేపేసుకుంటారు. అటువంటి వాళ్ళకి హెచ్డి వ్యూలో కనిపిస్తుంది వాళ్ళ మొబైల్కి అంత కెపాసిటీ లేకపోయినా కూడా మన శాటిలైట్ టెక్నాలజీ, మన కంపెనీ పంపించినటువంటి ఆ శాటిలైట్ టెక్నాలజీ నుంచి 1250 సోలార్ సెల్స్ మనకి అటువంటి సౌకర్యాన్ని ఇవ్వబోతున్నాయి. 3600 కేజీలు రాకెట్లు, 3200 కేజీలు కెమెరా మంది పైకి పోయింది. స్పేస్లో ఉంది మంది క్యామ్. ఆ క్యామ్ నుంచి ప్రపంచంలో భూగోళంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మనిషికి వాడుతున్నటువంటి ప్రతి ఒక్క మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క కంప్యూటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ల్యాప్టాప్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఐపీ అడ్రస్కి కూడా ఆ కెమెరాలని అది లీడ్ చేస్తుంది. మీరు తీసుకునే సెల్ఫీ నార్మల్ సెల్ఫీ అయితే అది హెచ్డి మోడ్లో మనకి చూపిస్తుంది. అట్రాక్ట్ అవుతారు మనుషులు. పిచ్చిగా ఉంటుందండి మన టెక్నాలజీ. 4K అల్ట్రా సౌండ్ సిస్టమ్, 8K స్క్రీన్ వీవర్, అద్భుతం. అసలు చూడలేము అది. ఇంతవరకు ఎవరు కూడా 8K సరిగా చూసినట్లేదు. 4Kనే సరిగా అందుబాటులో లేదు. ఇప్పుడు 8K ఆల్రెడీ మనం అడ్వాన్స్లో 12Kలో ఉన్నాం. మన ఓ కనెక్ట్ వీడియో కాన్ఫరెన్స్ టూల్ 12Kలో ఉందంట ఆల్రెడీ. మన ఓనెట్ కూడా, ఓమెయిల్లో కూడా వీడియో కాన్ఫరెన్సింగ్ మనం సెల్ఫీ తీసుకొని పెట్టవచ్చు, లోడ్ చేయొచ్చు, అప్లోడ్ చేయొచ్చు. అటువంటి ఫీచర్స్ అన్నీ కూడా అద్భుతం అండి. క్లౌడ్ స్టోరేజ్, ఓమెయిల్, ఓనెట్, ఓట్రిమ్ అనేవి ఉచిత టూల్స్. ప్రపంచవ్యాప్తంగా 220 దేశాల్లో కొన్ని కోట్ల మంది యూజ్ చేసే ఆ రెవెన్యూ మొత్తం
మనకందరికీ కూడా పంచబోతున్నారు యాష్ ముఫర్రా గారు. ఫౌండర్లకి 60%, సెకండరీ ఫౌండర్స్ ఇప్పుడు దాకా వచ్చినటువంటి అఫిలియేట్స్కి 30%, 10% కంపెనీకి. నెక్స్ట్ రాబోయే పబ్లిక్కి ఏ విధంగా డిజైన్ చేస్తారో అది వాళ్ళకి ఆ పర్సెంటేజ్లు ఇచ్చుకుంటూ వెళ్తారు. వాళ్ళ లైఫ్ స్టైల్స్ని బాగుపరుస్తారు. ప్రతి ఒక్క కస్టమర్ కూడా బాగుపడతాడు మన సిస్టంలో యాష్ కంపెనీతో. అటువంటి సిస్టమ్ని మనకి తీసుకురాబోతున్నారు యాష్ ముఫర్రా గారు. కాబట్టి ప్రపంచ దిగ్గజాలు, టెక్ దిగ్గజాలు ఆందోళన చెందుతున్నారు. అవి కూడా తక్కువ ధరకే అందుబాటులోకి తెస్తున్నారు యాష్ గారు అని చెప్పేసి కంగారు పడుతున్నారు. అది కూడా AI ఆధారిత ఉత్పత్తులతో మనం ముందుకు తీసుకురాబోతున్నారు యాష్ ముఫర్రా గారు. దశాబ్దాల కాలంలో కొత్త మార్పుకు ప్రస్తుత టెక్ దిగ్గజాలు వాళ్ళు ఒప్పుకోలేకపోవడమే దీనికి కారణం, వాళ్ళ పతనానికి కారణం. కానీ వాళ్ళు ఇప్పుడు కుప్పకూలిపోయినా సరే రేపొద్దున వాళ్ళు మన కంపెనీ టూల్స్, మన కంపెనీ టెక్నాలజీని యూజ్ చేసుకొని వాళ్ళు కూడా మనతో పాటు ఎదగడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి కూడా యాష్ గారు చెప్పడం చాలా గర్వకారణం. ఈ విషయాన్ని మనకి స్వయంగా వెబినార్లో చెప్పడం చాలా గర్వకారణం. ప్లస్ మనం ఎవరికి కూడా కాంపిటీటర్స్ కాదని చెప్పి యాష్ గారు గర్వంగా చెప్పడం జరిగింది. మేము ఎవరికి కాంపిటీటర్స్ కాదు, ప్రజలకు ఏమి అవసరమో అది మేము అందించబోతున్నాం, ప్రజలకు ఏమి అవసరమో అది అందించబోతున్నాం. ఇది మాత్రమే ప్రపంచానికి పిలుపునిచ్చారు యాష్ ముఫర్రా గారు. అప్లిఫ్టింగ్ హ్యుమానిటీ మన మిషన్, మన విజన్, కరెక్షన్ టు కరప్షన్. ఆల్రెడీ మన టూల్స్లో రిజిస్ట్రేషన్ అయిపోయి కేవైసీ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ ఆఫీస్ కానీ ఆ వ్యక్తి కానీ పూర్తిగా సాఫ్ట్వేర్ కంట్రోల్లోకి వచ్చేస్తాడు. ఈ రోజు వరకు మనం టెక్నాలజీని వాడుకున్నాం. మన యాష్ ముఫర్రా గారు తీసుకొస్తున్న కంపెనీ స్టార్ట్ అయిన తర్వాత టెక్నాలజీ మనుషుల్ని వాడుకుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఈరోజు మీ ఫ్రెండ్ చెప్పాడు, రేపొద్దున అది జరిగి తీరుతుంది. అటువంటి టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేయబోతున్నది యాష్ ముఫర్రా గారు. ఎన్నో రకాల మోడల్స్, హాస్పిటలైజేషన్కి సంబంధించిన రోబోస్, ఎన్నో రకాల రోబోస్, బోన్ స్పెషలిస్ట్గా సంబంధించిన రోబోస్ సెపరేటు. ఆ రోబోలు ప్రపంచవ్యాప్తంగా హాస్పిటలైజేషన్ అన్నిటికీ కూడా సప్లై చేస్తారు. ఆ రోబోల మీద వచ్చే బిజినెస్ మంది, ఆ రోబోలకి యూజ్ చేసే టెక్నాలజీ మీద వచ్చే రెవెన్యూ మంది. ఎన్ని రకాలుగా అండి, పిచ్చిగా. ప్రెగ్నెంట్స్ డెలివరీకి టైంలో నార్మల్ డెలివరీ అవకాశం ఉంటే నార్మల్ డెలివరీ చేస్తుంది రోబో. ఏ విధంగా సిచ్యుయేషన్ చేయాలో ఆ విధంగా సిచ్యుయేషన్ బట్టి చేస్తుంది రోబో. ఏ టైంలో చేయాలో ఆ టైంలో చేస్తుంది రోబో. అవి సెపరేట్ రోబోస్. హెల్త్ పరంగా ఎన్నో రకాల రోబోస్, దాదాపుగా 200+ రోబోస్ ఉన్నాయంట ఒక హాస్పిటలైజేషన్కే. ఒక హాస్పిటాలిటీ కోసమే, మెడికేషన్ కోసమే దాదాపుగా 200+ ఉన్నాయంట. మనుషులు ఏ టైంలో ఏం వాడాలి, ఏం చూసుకోవాలి, ఏం చేసుకోవాలి, ఎలా ఉండాలి, ట్రీట్మెంట్ ఎలా జరిపించుకోవాలి, ప్రతి రోబోస్. ఇక జ్యూరిస్డికేషన్లో కూడా ఇదే ఉంటుంది విషయం. లాయర్స్, అడ్వకేట్స్ వాళ్ళ ప్లేసుల్లో రోబోస్ రాబోతున్నాయి. వాళ్ళు సపోర్ట్గా ఉంటారు. ప్రెసెంట్ ఉన్నటువంటి అడ్వకేట్స్ సపోర్టివ్గా ఉంటారు. వాళ్ళకే నష్టం లేదు, టెక్నాలజీని వాడుకొని వాళ్ళు బాగా డెవలప్ అవుతారు. కాబట్టి అన్నీ కూడా టోటల్గా అధికారికంగా ప్రభుత్వాల మద్దతుతో ప్రపంచవ్యాప్తంగా ఒక ఊపేయడానికి మన యాష్ ముఫర్రా గారు తీసుకొస్తున్న కొత్త కంపెనీ ఎన్నో రకాల రోబోటిక్స్, కిచెన్లో రోబోటిక్స్, మనుషులకి సపోర్ట్ చేసే రోబోటిక్స్, కేరింగ్ చూసుకునేటువంటి రోబోటిక్స్, సలహాలు సూచనలు ఇచ్చే రోబోటిక్స్, హాస్పిటాలిటీలో రోబోటిక్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో రోబోటిక్స్. అద్భుతం అండి. మన లివింగ్ లైఫ్ స్టైల్ మరి మారిపోతుందండి. అటువంటి సిస్టమ్ని యాష్ ముఫర్రా గారు తీసుకొస్తున్నారు. కేవలం ఏదో మనకి డబ్బులు ఇవ్వడం కోసం మాత్రమే కాదు, అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రస్తుత భూమిని ఆరోగ్యంగా తయారు చేయడం కోసం యాష్ ముఫర్రా గారు తీసుకొస్తున్నారు. లేకపోతే ఏందండి వరదలు, ఎప్పుడు గత 10 సంవత్సరాలు చూడలేంది. ఇప్పుడు ఈ మధ్య ఎంత బీభత్సంగా వరదలు, ఎక్కడ ఊహించలేని చోట వరదలు వచ్చేస్తున్నాయి. టూర్స్ ట్రావెల్స్ పోయినటువంటి వాళ్ళు కొట్టుకుపోతున్నారు, చచ్చిపోతున్నారు. గ్రామాలు తుడిచిపోతున్నాయి, ఊళ్ళే కొట్టుకుపోతున్నాయి, మునిగిపోతున్నాయి. ఎప్పుడు చూడలేని వింతలు చూస్తున్నాం మనం. ఇంతగా జరుగుతున్నాయంటే మనం ఆలోచన చేయాలండి. వీటన్నిటిని కూడా కట్టడి చేయాలంటే భూమి అనారోగ్యంతో ఉంది, భూమి ఎక్కడ ఇంబ్యాలెన్సింగ్గా ఉంది, దాన్ని బ్యాలెన్సింగ్గా చేసే పద్ధతిని టెక్నాలజీ ద్వారా తీసుకురాబోతున్నారు యాష్ ముఫర్రా గారు. అట్మాస్ఫియర్ని కంట్రోల్ చేయబోతున్నారు. మనిషికి, భూమికి, పర్యావరణానికి ఎటువంటి హానికరం కాని ఇకోసిస్టమ్ని తీసుకొస్తున్నారు యాష్ ముఫర్రా గారు 2.0.
కాబట్టి అటువంటి సిస్టమ్ని యాష్ ముఫర్ గారు తీసుకొస్తున్నారు. అటువంటి దాంట్లో వచ్చే రెవెన్యూలు మన జీవితాల్లోకి రాబోతున్నాయి. అందుకే ప్రపంచంలో అతి గొప్ప సంపన్నుల జాబితాలో ఆల్రెడీ మీరు చేర్చబడ్డారని ఫౌండర్లకి ఎప్పుడో పిలిపించారు. ఆ మాట నిలబెట్టుకుంటారు అతి దగ్గరలో. ఫస్ట్ పేమెంట్కే గుబేల్ అంటుంది. మన గూబలు గుబ్బు ఉంటాయి, గూబలు గుయ్యి అంటాయి చూడండి చెప్పింట మొట్టమొదటి ట్రాన్సాక్షన్కే. అటువంటి సిస్టమ్ని యాష్ గారు మనకు పరిచయం చేయాలనుకుంటున్నది. కాబట్టి మనం అందరం కూడా ఈ బయట వచ్చే రూమర్స్ని కొంచెం పక్కన పెట్టండి. దయచేసి రియాలిటీలో ఉండండి. ఏం పర్లేదు. ఓన్యూస్ 12 ఎప్పుడు వస్తుంది సార్, 12 ఎప్పుడు వస్తుంది, వదిలేయండి. మనం ఆల్రెడీ అనుకున్నాం, ఒక సెంటిమెంట్ పరంగా అనుకున్నాం. ఎస్ 12వ తేదీ రావచ్చు, అంటే 11వ తేదీ రాత్రి అర్ధరాత్రి రావచ్చు, చూద్దాం. కానీలేండి, అందులో ఏదో వర్క్ జరుగుతోంది. వర్క్ కంప్లీట్ అయితే కదా యాష్ ముఫర్ గారు ఓన్యూస్ 12 మనకి మెసేజ్ ఇచ్చేది. ఆయన ఏమనుకున్నాడు, ఓన్యూస్ 12లో ఏం మెసేజ్ మనకి ఇవ్వాలనుకున్నారు, ఎటువంటి సందేశాన్ని మనకి ఇవ్వాలనుకున్నారు, ఆ సందేశానికి సంబంధించినటువంటి వర్క్ కంప్లీట్ అయింటనే కదా అది ఇవ్వగలుగుతారు. వెయిట్ చేద్దాం, మన పనులు మనం చూసుకుంటూ ఉందాం, తప్పేముంది. అది వచ్చిన తర్వాత దాన్ని బట్టి నెక్స్ట్ అప్డేట్స్ మనం డిస్కస్ చేయొచ్చు. ఈలోపు మనం ఎవరు గెస్ చేయలేం ఏం జరుగుతుందనేది. ఇంకొక గొప్ప విషయం, ఈ ఆదివారం సెప్టెంబర్ 14 యాష్ ముఫారా గారి బర్త్డే, ఆయన జన్మదినం. 220 దేశాల్లో ఫౌండర్లు ఎవరు ఏం చేస్తారో నాకు తెలీదు, కానీ మన హిందూపురం నుంచి మనం సెప్టెంబర్ 14వ తేదీ యాష్ ముఫారా గారి బర్త్డే చేయబోతున్నాం. నియర్ వైటీపీ కాంప్లెక్స్, మన వైటీపీ ఆఫీస్ దగ్గర చేస్తున్నాం. ప్రతి ఒక్క ఫౌండర్ కూడా రావాల్సినటువంటి వాళ్ళు మీరు హ్యాపీగా రావచ్చు, మీ సమయపాలన చూసుకొని రావచ్చు హ్యాపీగా. అందరికీ కూడా హార్ట్లీ ఇన్విటేషన్ చెప్తున్నాను నేను. దయచేసి రండి, ప్లీజ్ వెల్కమ్. ఎవరు రాగలుగుతారో, రావాలని ఆసక్తితో ఉన్నారో ఆ ఫౌండర్లందరూ వచ్చి హ్యాపీగా పాల్గొని మనందరి బ్లెస్సింగ్స్ కూడా యాష్ ముఫారా గారికి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఎంత కష్టం వచ్చినా సరే చేసి తీరుతాను. ఇది విషయం. చూస్తారు, ఆ రోజు చూస్తారు, సెప్టెంబర్ 14 చూస్తారు. సాయంకాలం 4 గంటలకు మొదలవుతుంది మన ప్రోగ్రామ్, ఈవినింగ్ 4 o'clockకి మొదలవుతుంది. 8 o'clockకి కంప్లీట్ అవుతుంది. 8 to 9 లోపు ఫుడ్ డిస్పాచ్, మొత్తం అన్నదాన కార్యక్రమం పెట్టుకున్నాం మనం. ఫుడ్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాం, ఫుడ్ అరేంజ్మెంట్స్ పెట్టుకున్నాం. హ్యాపీగా భోజనం చేసుకునేసి బయలుదేరుదురు మీ వస్తువుల ప్రకారం, మీ సౌకర్యార్థం. రైట్, కాబట్టి అదొక విషయం ఉంది, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంత గొప్ప అవకాశం ఇచ్చేటువంటి CEO, అటువంటి మనిషి, అంతటి మానవ చైతన్యాన్ని పెంపొందించేటువంటి మానవత్వం గల మనిషి భూమి మీద ఎవరు పుట్టలేదనుకున్నా నేను 2021కి ముందు. కానీ యాష్ ముఫారా గారిని చూసిన తర్వాత ఇలాంటి వ్యక్తులు కూడా భూమి మీద ఉన్నారు. అద్భుతం. అలాంటి గొప్ప వ్యక్తికి, అలాంటి మహా మనిషికి మనం ఎప్పటికీ కూడా రుణపడి ఉండాలి. ఇంత గొప్ప అవకాశం మనకి ఇచ్చారు. మీ ఇంటికి ఆన్ పాస్ ఫౌండర్గా మీకు అవకాశం ఇచ్చినటువంటి బ్లెస్సర్ని ఎప్పుడు కూడా మర్చిపోద్దండి. ప్రతి ఒక్కరికి కూడా, ఫౌండర్స్ అందరికీ చెప్తున్నానండి, మీకు ఎవరైతే ఈ అవకాశాన్ని ఇచ్చారో దయచేసి వాళ్ళని మర్చిపోకండి. నిజం చెప్తున్నా, ఆ బ్లెస్సర్ ఉండడం బట్టే ఈరోజు మీరు ఫౌండర్గా ఉండగలిగినారు. ఇంత పెద్ద సిస్టంలో మీరు ఫౌండర్గా రాగలిగినారు. ఫౌండర్లు అంటే ఇక్కడ ప్రపంచానికి ముత్తాతలు, గ్రాండ్ ఫాదర్స్. మనం ముత్తాతలతో సమానం. మన వారసులే ప్రపంచంలో ఉన్నటువంటి మొత్తం 860 కోట్ల జనాభా. ఇది గుర్తుపెట్టుకోండి. అంతటి పెద్ద వారసత్వాన్ని మనకి యాష్ ముఫారా గారు బహుమతిగా ఇస్తున్నారు. ప్రపంచాన్ని మన చేతుల్లో పెట్టబోతున్నారు. అటువంటి వ్యాపారాన్ని మన యాష్ ముఫారా గారు తీసుకొస్తున్నది. హృదయంతో వ్యాపారం, AI విత్ హార్ట్. అటువంటి సిస్టమ్ని యాష్ ముఫారా గారు తీసుకొస్తున్నారు. అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ ద్వారా, ఒక ప్రకంపనం పుట్టించేటువంటి టెక్నాలజీ ద్వారా మనకి అందరికీ కూడా పరిచయం చేయబోతున్నారు. ఇటువంటి విషయాల్ని మనం మాట్లాడుకోవాలి, తెలుసుకోవాలి, చూడాలి, అర్థం చేసుకోవాలి, కలిసి మెలిసి ముందుకు నడవాలి. అంతే తప్ప వేరే ఇంకా ఏమంటే ఊరికే మాట్లాడుకోవద్దండి, చెప్పుకోవద్దండి. అక్కడ వేస్ట్ అండి, టైం వేస్ట్. యాష్ ముఫారా గారికి తెలుసు ఓన్యూస్ 12 ఎప్పుడు ఇవ్వాలి అనేది. మనం ఏమనుకున్నా అవన్నీ కూడా మన ఆలోచనలు మాత్రమే. నిన్న రాత్రి రెడ్డి గారు చెప్పారు, అది మీ ఆలోచనలు ఓకే, మీ వరకే ఉంచుకోండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ, తప్పులేదు, అవి జరగాలని నేను కూడా కోరుకుంటా అన్నారు రెడ్డి గారు. యాష్ ముఫారా గారు నిర్ణయిస్తారు. వాళ్ళు ఆల్రెడీ అనుభూతి చెందుతున్నారు, వాళ్ళు యూజ్ చేసుకునే టూల్స్ని. అద్భుతమైన టూల్స్. మనకి 2 ప్రొడక్ట్స్ ప్రపంచానికి మొత్తం ఫ్రీగా ఇస్తున్నారు యాష్ ముఫారా గారు. 2 ప్రొడక్ట్స్.
కొత్త ప్రోడక్ట్లు, 2 ప్రోడక్ట్లు ప్రపంచం మొత్తం ఫ్రీగా ఇస్తున్నారంట. ఆ దెబ్బకి టెక్ దిగ్గజాలు షేక్ అవుతున్నాయట. అవి కొన్ని బిలియన్ల డాలర్లు క్రియేట్ చేస్తాయంట, అవి జనరేట్ చేస్తాయంట. అటువంటి టూల్స్ని ఉచితంగా ప్రపంచానికే ఇస్తున్నారంట. అది యాష్ ముఫారే గారి త్యాగం. అటువంటి త్యాగం చేసే గుణం ఎటువంటి సీఓకి లేదండి, ఏ టెక్ దిగ్గజాలకి లేదు, ఒక్క మన యాష్ ముఫారే గారికి ఉంది. అటువంటి యాష్ ముఫారే గారు ఈరోజు మన ముందుకు రాబోతున్నారు. ఒక న్యూ బ్రాండింగ్ తోటి మనందరికీ కూడా ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వడానికి ఏమేమి చేయాలో అన్నీ కూడా ఒక ప్లాన్డ్ ప్రకారం నీట్గా అన్నీ కూడా సెట్ చేసుకుంటూ మనకు ఒకటి స్టెప్ పర్చేజ్ చేస్తూ తీసుకెళ్తున్నారు. కొంచెం వెయిట్ చేద్దాం. ఎన్నాళ్ళ నుంచి ఏం జరుగుతుంది? ప్రతిరోజు ఏదో జరుగుతూనే ఉంది. ప్రతి ఒక్క విషయాన్ని మేము మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మనందరం మాట్లాడుకుంటున్నాం. ఏ రోజు కూడా ఒక్కరోజు పూర్తి స్థాయిలో ఒక అప్డేట్ కూడా లేకుంటే గ్రూపే లేదు. ప్రతిరోజు ఏదో ఒక మెసేజ్, ప్రతి ఒక్క గ్రూప్ అడ్మిన్స్ కూడా మీకోసం తపన పడి కష్టపడి వాళ్ళు పెడుతూనే ఉన్నారు. వాళ్ళందరూ మన శ్రేయభిలాషులు. ఎంతమంది లేడీస్ జెంట్స్ అందరూ కూడా వాయిస్ చేస్తున్నారు. వాళ్ళ వాయిస్లు వినండి, వాళ్ళు మాట్లాడే మాటలని అర్థం చేసుకోండి, వాటిలో ఉన్న భావజాలాన్ని అర్థం చేసుకోండి. అప్పుడే మీకు అర్థమవుతుంది వాట్ ఈస్ దిస్ అని. అంటే యాష్ ముఫారే గారి గొప్పతనం చాలా ఉంది. దయచేసి అందరూ గుర్తుంచుకొని నెక్స్ట్ ONews12 ఇన్ఫర్మేషన్ ఏమైతే వస్తుందో, వాటిలోని మెసేజ్ ఏమొస్తుందో దాన్ని బట్టి మనం నెక్స్ట్ అప్డేట్ గురించి మాట్లాడుకుంటాం. అంతవరకు రోజు వచ్చే వాట్సాప్ గ్రూప్స్లో వచ్చే టెక్స్ట్ మెసేజ్ కానీ, ఇమేజెస్ కానీ, వీడియోస్ కంటెంట్స్ కానీ, ఆడియో కంటెంట్ కానీ, ఎటువంటి విషయం మేము వాట్సాప్ గ్రూప్స్లో మనం పోస్ట్ చేస్తే వాటిని చూసి చదివి అర్థం చేసుకొని వాటిలోని భావజాలాన్ని మీరు జీర్ణించుకుంటారని ఆశిస్తూ ఈ ఆడియో టాపిక్ని ఇంతటితో ముగిస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ కూడా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ న్యూ OES 2.0. జై యాష్ ముఫారే సార్, జై భారత్.